హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మీకు నేను ఇన్ని రోజుల నుంచి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. సో, చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏదో ఒకటి కారణం వల్ల అయితే ఆగిపోతున్నాను. ఇప్పుడైతే అది చెప్పడానికి కరెక్ట్ టైం అనిపించిందండి. ఇంకా అదైతే నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతది. సో, ఇక్కడైతే నేను నిన్న పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి. మార్నింగ్ అయితే 5:30కే లేచానండి. ఇప్పుడు స్టార్ట్ అయిందండి నా అసలైన మార్నింగ్ రొటీన్ అయితే. సో, ఇన్ని డేస్ అంటే చెప్పాను కదా! ఒక విషయం చెప్తానని. దానికోసం కొంచెం అటు ఇటుగానే ఉండేది. ఇప్పుడు కరెక్ట్‌గా నా అసలైన రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. దానికోసమే ఇంక నేనైతే 5:30కే లేచేసాను. లేచైతే స్టవ్ మీద ఫస్ట్ పాలు పెట్టి, ఇంకా తర్వాత అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ పచ్చిమిర్చి, పల్లీలు అవైతే వేయించుకుంటున్నానండి. సో, మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలిద్దరిని చూసుకుంటున్నాడు. పాప ఏంటంటే నేను లేవగానే లేస్తానండి. సో, అందుకనేసి ఇన్ని రోజులు కొంచెం లేట్‌గా లేచాను. ఇప్పుడైతే చూసుకోవడానికి మా హస్బెండ్ కూడా అంటే హెల్ప్ చేస్తారు. సో, అందుకనేసి నేనైతే బాబుని మా హస్బెండ్‌కి అప్పచెప్పి పొద్దున్నే లేచేసానండి. ఇక్కడైతే ఆ పల్లీలు వేగుతున్న గ్యాప్‌లోనే రైస్ అయితే కడుక్కుంటున్నానండి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఖరాబ్ అయినప్పటి నుండి నాకైతే వాటర్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. అంతకుముందయితే ఫుల్‌గా వాటర్ తాగేదాన్ని. ఇప్పుడు ఆ టిన్‌లో నీళ్ళు వంచుకొని తాగడానికి బద్ధకమేసి కూడా ఒక్కొక్కసారి అయితే వాటర్ తాగడం లేదండి. అలా తయారైపోయాను. ఇక్కడ రైస్ కడగగానే పెసరపప్పు కూడా కడిగి పెట్టానండి. ఇంకా పప్పు, పాలకూర చేద్దామనేసి. ఇక్కడైతే పల్లీలు కూడా చల్లారిపోయాయండి. వీటినైతే మిక్సీ జార్‌లోకేసుకుంటున్నాను. అలాగే పాలు కూడా కాగాయండి. ఇంకా అవి దించి పక్కన పెట్టేసి అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. సో, ఈరోజైతే మార్నింగ్ పనులన్నీ 8:30 లోపే కంప్లీట్ అవ్వాలనేసి ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను మా హస్బెండ్‌కి టీ పెట్టి బయటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఈలోపైతే తను టీ కూడా పోసుకొని తాగేశారు. ఇక్కడైతే నేను పాలకూర పప్పు కర్రీ చేస్తానని చెప్పాను కదండీ! దానికోసం అయితే పాలకూర కట్ చేసుకుంటున్నాను. అలాగే పప్పు కోసం అయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టానండి. నీళ్ళలో అయితే కొంచెం ఆయిల్ పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే పాలకూర ఎప్పుడో తీసుకొచ్చిందండి ఇదైతే. ఎలా ఉంటదో ఏమో అనుకోని కవర్ ఓపెన్ చేసి చూసాను. కాకపోతే కొంచెం నీట్‌గానే ఉందండి. ఏమంత పాడవలేదు. దాన్నైతే కొంచెం మంచిగా ఉన్న వరకంతా తీసుకొని నీట్‌గా అయితే కట్ చేసుకుంటున్నానండి. పాలకూర కందిపప్పు చేద్దాం అనుకున్నాను కానీ కందిపప్పు మొన్న 2, 3 సార్లు అదే అయిందండి మెంతి కూర చేసినప్పుడు. సో, అందుకనేసి పెసరపప్పు కూడా మళ్ళీ ఫాస్ట్‌గా ఉడుకుతది కదా! అందుకే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను. ఈ అంటే పాలకూర ఉన్నది నాకు గుర్తు కూడా లేదండి. ఫ్రిడ్జ్ చూసేసరికి కవర్ కనిపించింది. మొన్న ఒకరోజు తీసుకొచ్చాడు. ఆ రోజు చానా తీసుకొస్తే సగమేమో కర్రీ చేసినా. సగం అట్లనే ఉందండి. అది అలానే మర్చిపోయాను. ఈరోజు చూసేసరికి కనిపించింది. తీసి చూస్తే బానే ఉంది. అందుకనేసి పాలకూర పప్పు అని అది కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ వాటర్ కూడా మరిగిపోయాయండి. అంటే స్టవ్ మీద పెట్టాను కదా నీళ్ళు పప్పు కోసం. అవైతే మరిగిపోయాయి. దాంట్లో పసుపేసానండి నేను. అందుకే ఆ కలర్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను ఆ వాటర్‌లోకైతే నానబెట్టుకున్న పెసరపప్పు ఏసుకుంటున్నాను. ఇట్లా నానబెట్టాను గదండీ! పెసరపప్పు చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతది. ఒక 5, 10 మినిట్స్‌లోనే పప్పయితే ఉడికిపోతది. పప్పు కొంచెం ఒక 70% అలా ఉడికినప్పుడైతే దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా! ఆ పాలకూరను టమాటాలైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలిపైతే తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే అంటే మిర్చి బజ్జీలు చేసుకుంటాం గదా! ఆ పచ్చిమిర్చి అసలు కారమే లేవివి. డైరెక్ట్‌గా తినేయొచ్చు అలా ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా! అన్నీ వేసి కలిపి అయితే పప్పును బాగా ఉడికిచ్చాను. పప్పు మొత్తం ఉడికిపోయాకైతే దీంట్లోకి సాల్ట్ ఏసేసుకుంటున్నాను. ఫస్టే సాల్ట్ ఏస్తే పప్పు ఉడకదంటారు కదా! అందుకనేసి మొత్తం ఉడికాకైతే సాల్ట్ వేసేసాను. కొంచెం వేసి టేస్ట్ చూసాను. సప్పగా అనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ ఏసేసాను. ఇదైతే మొత్తం ఉడికిపోయింది. దీన్ని దించి ఇప్పుడైతే అంటే పక్కన పెట్టేసి పోపు పెట్టుకోవాలండి. సో, ఈ పాలకూర పప్పు కర్రీ అయితే టేస్ట్ సూపర్‌గా వచ్చింది. నాకైతే నచ్చిందండి. సో, ఇక్కడ దీన్నైతే దించి పక్కన పెట్టుకున్నాను. మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకొని తర్వాత అయితే ఇందాక పల్లీలు వేయించాను కదా! అదే గిన్నెలో అయితే ఈ పప్పు పోపు పెట్టుకుందామనేసి వెల్లుల్లి రెబ్బలు అవన్నీ అయితే ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టడం స్టార్ట్ చేశానండి. కొంచెం ఆయిలేసుకొని ఆయిల్‌లో అయితే ఒక 2 ఎండుమిరపకాయలేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కారం ఏంటంటే కొంచెం తక్కువైంది చెప్పాను కదా! అవే
పచ్చిమిర్చి అంత కారం లేవనేసి, అందుకనేసి మళ్ళీ ఎండుమిరపకాయలైతే వేసుకున్నాను. ఇంకా జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఇంకా తర్వాత దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసానండి. ఇంక ఇక్కడైతే కరివేపాకేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకయితే ఇంట్లో ఫుల్లుగా ఉంది. ఇంకా విచ్చలవిడిగా పడేస్తున్నానండి. సో, ఇంకా అదంతా వేసుకొని కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకొని, ఇంక దీంట్లో అయితే లైట్‌గా పసుపేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో నేను పసుపేసాను కదండీ పప్పు ఉడికేటప్పుడు. సో, అందుకనేసి దీంట్లో అయితే ఇప్పుడు లైట్‌గా పసుపేసుకొని, ఇంకా పోపునైతే పప్పులో కలిపేసాను. సో, కలిపి అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసానండి. ఇంకా ఈ పప్పు ఉడికిపోయింది, అన్నం ఉడికిపోయింది. ఇంక నేనైతే బయటికెళ్ళి బట్టలు కూడా పిండొచ్చానండి. ఎందుకంటే 7:00 వరకే ఆ పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాపకి స్నానం చేపిద్దామంటే మా పాప అయితే లేవలేదండి. అందుకనేసి ఈ గ్యాప్‌లో టైం వేస్ట్ ఎందుకనేసి 7:30 వరకి వెళ్ళి బట్టలన్నీ ఉతికేసి ఇంకా మిషన్‌లో వేసొచ్చానండి. ఇంకా ఇంట్లోకి రాగానే ఇక్కడైతే మా హస్బెండ్‌కి ఇంకా బాబు కోసం అయితే దోసలేస్తున్నానండి. ఇంకా వెళ్ళి పాపను కూడా లేపాలండి. పాప ఏంటో నైట్ సరిగ్గా నిద్రపోలేదు. ఇంకిప్పుడు మార్నింగ్ టైమ్‌లో అయితే ఫుల్లుగా పడుకుంటుందండి. ఈరోజైతే 7:45 వరకు పడుకుంది. అసలు ఎప్పుడైనా 6:00కే లేస్తదండి. అలాంటిది ఇంకా నేను లేపే వరకు కూడా తనైతే లేవలేదు. ఫస్ట్ వీళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ ఏసేసి ఇంకా వెళ్ళి పాపనైతే లేపానండి. ఇంక పాపను లేపాకైతే ఒకేసారి బ్రష్ చేపిచ్చి డైరెక్ట్ అయితే స్నానం చేపిచ్చానండి బాత్రూమ్‌లోనే. బయటేమో చల్లగా ఉంది. ఇంక పొద్దున్నే బయటికి అంటే చల్లగాలికి తీసుకెళ్తే జలుబైతే ఇంకెక్కువవుతుందండి. సో, అందుకనేసి పొద్దున్నే అయితే బయటికి తీసుకెళ్ళలేదు. ఇంక నేనైతే మా పాపకి స్నానం చేపిచ్చొచ్చి పాప కోసం కూడా బ్రేక్‌ఫాస్ట్ చేశానండి. ఇంక మా హస్బెండ్ ఏమో పాపకి యూనిఫార్మ్ ఏస్తున్నాడు. మా బాబు కోసమేమో ఇంక ఇక్కడ చూసారు కదా! ప్లేట్‌లో దోస పెట్టిచ్చానండి. ఇంక తనైతే వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారని అక్కడికి బెడ్ దగ్గరికెళ్ళి తినేస్తున్నాడు. నేనింక పాప అక్కడ సోఫాలో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటే ఫాస్ట్‌గా మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి మా పాప కోసమయితే ఇంకా బాక్స్ పెడుతున్నానండి. ఇంక ఈరోజైతే మా హస్బెండ్‌కి 8:30కే వెళ్ళాలి ఆఫీస్‌కైతే. సో, అందుకనేసి ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా! మీతో ఒక విషయం షేర్ చేస్తా అనేసి. మా హస్బెండ్ అయితే ఇంకా ఇన్ని డేస్ ఆఫీస్‌కెళ్ళలేదండి. ఒక 6 మంత్స్ నుంచి అయితే వెళ్ళలేదు. ఇప్పుడే అంటే ఒక 3 డేస్ నుంచి స్టార్ట్ చేశాడండి. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి మామూలుగా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జరుగుతుంది కదా! మార్నింగ్ 8:30 వరకే విలేజ్‌లో అయితే ఉండాలండి. సో, అందుకనేసి ఇక నేనైతే ఈరోజు పొద్దున్నే లేచి పనులన్నీ ఇలా ఫాస్ట్‌గా చేశాను. ఇంకా 6 మంత్స్ ఆఫీస్‌కి ఎందుకెళ్ళలేదో కూడా చెప్తానండి నేనైతే. ఇక్కడైతే నేను పాప కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి. ఇంకా ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో పప్పు కర్రీ, ఇంకో దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు పెట్టేసానండి. మామూలుగా అయితే రోజు కలిపి పెడతాను. ఇంకా పప్పు కర్రీ కదా! కలిపి పెడితే ఎందుకో నాకంత బావుంటది అనిపించలేదండి. అందుకే సెపరేట్‌గా పెట్టేసాను. ఇంకా బయటికైతే వచ్చేసానండి. పాప కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసింది. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారండి. తను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశారు. ఫస్ట్ లంచ్ బాక్స్ తీసుకెళ్తా అన్నారు గానీ, ఇంకా తర్వాత ఆఫ్టర్‌నూన్ వస్తానులే లంచ్‌కి అనేసి అన్నారండి. మా హస్బెండ్ ఎప్పుడైనా లంచ్ బాక్స్ తీసుకెళ్లరండి. తనకేంటంటే అంత చిన్న బాక్స్‌లో తినడానికి రాదనేసి, ఇంకా దగ్గరే అండి మా హస్బెండ్ చేసే జీపీ కూడా. సో, ఆఫ్టర్‌నూన్ టైం వరకైతే వచ్చేస్తాడు. ఇక్కడైతే మా హస్బెండ్ ఫస్ట్ బాబును అలా బయటికి తీసుకెళ్ళి వచ్చి, ఇంకా తర్వాత పాపనైతే తీసుకెళ్తున్నాడండి. ఇంకా ఇద్దరు కలిసి అయితే ఈరోజు ఫస్ట్ డే అండి వెళ్ళడం ఒకేసారి. ఇంకా నిన్న, మొన్న ఏంటంటే పాప ఇంటి దగ్గరుంది. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాడు కానీ ఇంకా ఈ రోజు నుంచయితే ఇద్దరు కలిసెళ్తారండి. నేను మా బాబే ఇంట్లో ఉండడం అయితే ఇక్కడైతే నేను ఇంట్లోకొచ్చి బాబునైతే పడుకోబెట్టి ఫ్రెష్ అయిపోయి అయితే దీపారాధన చేసుకున్నానండి. ఫ్రైడే కదా! సో, ఇంకా దీపారాధన చేయడం కంప్లీట్ అవ్వగానే బిల్డింగ్ పైకొచ్చానండి. ఈ బట్టలు పొద్దున ఎప్పుడో ఏసాను. మిషన్‌లో అయితే డ్రైయర్‌కేసి ఇంకా ఇప్పుడు ఎండేయడానికి టైం కుదిరిందండి. ఇప్పుడైతే బిల్డింగ్ పైకొచ్చాను వీటిని ఎండేద్దామనేసి. మా బాబయితే ఇంకా డల్‌గా చూస్తున్నాడండి. ఇన్ని రోజులు మా హస్బెండ్ ఇంట్లో ఉండే. ఇంకా ఇక నుంచయితే నేను మా బాబు ఇద్దరమే అండి ఇంట్లో ఉండడం. ఇంకా చెప్పాను కదా! మా హస్బెండ్ అయితే 6 మంత్స్ బ్యాక్ లీవ్ పెట్టారండి. మీకైతే ఇన్ని డేస్ చెప్పలేదు. ఈ 6 మంత్స్ అయితే నేను అంటే ఇటు పిల్లల్ని చూసుకోవడం, యూట్యూబ్ చూసుకోవడం బానే ఇబ్బంది పడ్డానండి. కాకపోతే ఎప్పుడు వీడియోస్‌లలో అలా షేర్ చేసుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే మామూలుగా గ్రూప్స్‌కి అలా ప్రిపేర్ అవ్వడం కోసం అయితే 6 మంత్స్ లీవ్ పెట్టారండి. ఇంక ఇంట్లోనే ఉండేవారు. సో, మీకు కాకపోతే నేను వీడియోలో ఎప్పుడు చూపించలేదండి. ఇంకా తను చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉండి డోర్ పెట్టుకొని ఉండేవారండి. ఇంకా మార్నింగ్ లేచినా కూడా తను 4:30కి అలా లేచి పిల్లలనైతే పట్టించుకోకపోతుండే. 4:30 నుంచి ఇంకా మార్నింగ్ పాప స్కూల్‌కెళ్ళే వరకైతే తను చదువుకుంటూనే ఉండేదండి. ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకోవడం నాకైతే కొంచెం ఇబ్బందే అయ్యేది. సో, ఇన్ని రోజులైతే కొంచెం ఇబ్బంది పడ్డానండి. ఇంక ఇప్పటి నుంచయితే ఆ ఇబ్బందేం లేదండి. మార్నింగ్ తను లేస్తే పిల్లల్ని చూసుకుంటాడు. సో, నేనైతే నా పనులు నేను జేసుకోవచ్చు. ఇంకా కాకపోతే ఏంటంటే నేనెప్పుడైనా బిల్డింగ్ పైకి బట్టలు ఎండేయడానికి అటు ఇటు పోయినప్పుడు మాత్రం బాబుని చూసుకునేదండి మా హస్బెండ్ అయితే. ఇంకా మా బాబుకి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. బాబు
బాబు ఏంటంటే ఇంకా మా హస్బెండ్‌కి బాగా అడిక్ట్ అయిపోయాడండి. ఇంకా తను ఎటు వెళ్తే అటు వెళ్ళడం బాగా అలవాటైపోయి ఇంకా ఇప్పుడైతే ఫుల్‌గా ఏడ్చేస్తున్నాడండి. ఇంకా నేను మొన్న వీడియోలో గూడా చెప్పాను కదా! మా బాబుకి అసలు బాగా ఏడుస్తున్నాడనేసి. మా హస్బెండ్ ఇంకా లేకపోయేసరికి తనైతే బాగా మిస్ అవుతున్నారు మా హస్బెండ్‌నయితే. సో ఇన్ని డేస్ ఏంటంటే, మా హస్బెండ్ కొద్దిసేపు చదువుకోగానే బోర్ కొట్టినట్టు అనిపిచ్చి, ఇంక బాబునైతే అలా బయటికి తీసుకొనెళ్ళేదండి. అంటే తనకు కూడా నిద్రొచ్చినప్పుడు అయినప్పుడు అలా బయటికెళ్ళొచ్చేవారు ఇద్దరు. ఇంకా అలా చేసిన అలవాటు ఇంకిప్పుడు అది ఎక్కువైపోయిందండి. ప్రతి క్షణం ఇంకా వాళ్ళ నాన్నతోనే ఉండాలని చూస్తున్నాడు మా బాబైతే. ఇంకిక్కడైతే నేను ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే సున్నుండలు ప్రిపేర్ చేద్దామనేసి మినపప్పయితే ఇలా వేయించుకుంటున్నానండి. నా వీడియోస్ ఎడిటింగ్ పనంతా కంప్లీట్ అయిపోయిందండి. బాబయితే ఇంకా లేవలేదు. ఈ గ్యాప్‌లో ఈ పనైనా చేసుకుందాం అనేసి ఇవైతే వేయించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే సున్నుండల కోసం మినపప్పు వేయించుకున్నానండి. తర్వాతయితే నువ్వుల లడ్డు చేద్దామనేసి ఈ నువ్వులైతే వేయించుకుంటున్నాను. నువ్వులు వేయించేటప్పుడు ఏంటంటే కొన్ని నీళ్లు చిలకరిస్తే నువ్వులైతే పైకి చిల్లకుండా ఉంటాయి. ఈ నువ్వులు వేయించుతుంటేనే మా బాబయితే లేచాడండి. సో, తను పడుకున్నప్పుడే కొంచెం చిన్న చిన్నగా పనులైతే చేసుకుంటాను. నెమ్మదిగా సౌండ్ రాకుండా అయితే. ఇంక ఈరోజైతే కొద్దిగా ఎక్కువసేపు పడుకున్నాడండి. ఎడిటింగ్ పని అయిపోయింది. ఇంకా లడ్డూలు చేద్దామనేసి సున్నుండలను, నువ్వుల లడ్డూలు చేద్దామనేసి అవైతే వేయించుకుంటున్నాను. ఇంకా లేచాడండి. సో, ఇన్ని రోజులు ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు కదా! సో, బాబుకైతే బాగా అలవాటయిపోయాడండి. అంటే బాబుకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. 6 మంత్స్ నుంచి అయితే. సో, ఇప్పుడు సడన్‌గా లేకపోయేసరికైతే కొంచెం మిస్ అవుతున్నాడు. సో, ఇంక రాగానే చూపిస్తానండి. మా హస్బెండ్ ఇప్పుడు లంచ్‌కొస్తాడు ఇంకో 1 అవర్‌లో. మా హస్బెండ్‌ని చూసి మా బాబు రియాక్షన్ ఎలా ఉంటదో చూపిస్తాను. 2 డేస్ నుంచే కదా వెళ్ళేది. సో, ఇంకా ఆ 2 డేస్‌కే చాలా అయితే అంటే రాగానే ఒకలాగా ఇంకా పరిగెత్తుకుంటూ ఉరుకుతున్నాడండి. ఇక్కడైతే నువ్వులు కలబెడుతున్నాను. నువ్వులైతే మాడుతున్నట్టు అయితున్నాయి. నువ్వులలో ఏంటంటే ఎప్పుడు కానీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మనం నువ్వులైతే వేయించుకున్నామనుకో అవి పైకి చిల్లకుండా ఉంటాయి. సరే అండి. ఇంక నేనైతే వీటిని కలుపుతూ ఉంటా. ఇక్కడైతే కలుపుతున్నానండి. మొన్న డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేశాను కదా! ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే అన్నీ అయిపోవడానికి వచ్చాయండి. ఇంకొక 2, 3 ఉన్నాయి అంతే. సో, ఇన్ని రోజులు ఏంటంటే మా బాబు సగం తినేది, సగం పడేసేది. ఇంకా అవి అయిపోతుంటే ఇప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుందండి. ఇంక లేవగానే ఫస్ట్ ఆ లడ్డూయే అడుగుతున్నాడు. మొత్తం తినేస్తున్నాడు ఒకటి మొత్తం. సో, మొన్నటి వరకు ఏంటంటే సగం తినేది, సగం పడేసేదండి. ఎవరికైనా ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కదా! ఇంకా అయిపోతుంటే అది ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, మా బాబుకి కూడా అలానే అనిపిస్తున్నట్టుంది నాకు తెలిసి. ఇంకా అవి ఇంకో 2, 3 ఉన్నాయి కదా! అవి అయిపోయేలోపు ఇవి కూడా చేసి పెడదాం అన్నట్టుగా అయితే చేస్తున్నానండి. సో, పాపకు కూడా స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లోకి అదే పెడుతున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూనే పెడుతున్నాను. తనకి ఫ్రూట్స్ అవి ఇవి అయితే సరిగ్గా తినట్లేదు. ఏమనంటే ఆ బిస్కెట్స్ అడుగుతుందండి. ఇంకా బిస్కెట్స్ బదులు హెల్తీగా ఇవి పెట్టడం బెటర్ కదా! అందుకనేసి ఇంక ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఎట్లాగో పండగకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మమ్మీ అప్పాలు అవి ఇవి చేస్తూ ఉంటుంది. ఆ లోపు అయితే ఇంక ఇవి వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పవా? ఓకే అండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ వచ్చేవరకు కొన్ని పనులైతే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. తను వచ్చాక ఇంకా మిగిలిన పనులైతే కంప్లీట్ చేసుకుంటానండి. ఒక 1 అవర్ అలా ఉంటారు లంచ్ అప్పుడు. సో, అప్పుడు ఇంకా మా బాబుని చూసుకుంటాడు కాబట్టి ఫాస్ట్‌గా కొన్ని పనులైతే చేసేసుకోవచ్చు. ఈలోపైతే ఇంక ఈ లడ్డూలకు కావాల్సినవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకిక్కడైతే ఈ నువ్వులన్నీ మంచిగా వేయించుకుంటున్నానండి. మంచిగా రెడ్ కలర్ అయ్యే వరకైతే వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా! నేను కొంచెం కలబెట్టకుండా ఉన్నా గానీ అడుగులో అయితే లైట్‌గా ఎక్కువ రోస్ట్ అయిపోయాయండి. సో, అందుకనేసి ఫాస్ట్‌గా కలబెట్టేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇవైతే చల్లారనివ్వాలి. సో, ఇంకా మినుములు కూడా అవి చల్లారాలి కదండీ! సున్నుండల కోసం అయితే. ఇంక ఇవి చల్లారడానికైతే పక్కన పెట్టేసాను. ఇవి అంటే స్టవ్ ఆఫ్ చేశాక కూడా అటు ఇటు కలుపుతున్నాను. ప్యాన్ వేడికి మళ్ళీ అడుగునే మాడిపోతాయి అనేసి అయితే కలుపుతూ ఉన్నానండి. ఇంకా నిన్నటి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్‌కి పెట్టానండి. అదైతే అప్లోడ్ అయితే ఉంటది. ఇక్కడైతే నువ్వులు ఇంకా మినపప్పు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. వేయించి పెట్టుకున్నాను. అది ఎట్లాగో చల్లారడానికి టైం పడతదండి. ఈ గ్యాప్‌లో అయితే ఇంకా బయటికెళ్ళి బాబుకైతే అన్నం తినిపించేస్తాను. ఇంట్లో ఉంటే తినట్లేడు. సో, అందుకనేసి నెమ్మదిగా బయటికి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుకుంటూ అయితే తినిపించేస్తానండి. ఇంకా పప్పు కర్రీ చేశాను ఈరోజైతే. చూడాలి ఇంక ఎలా తింటాడో ఏమో. ఇంకా ఈరోజైతే జుట్టు కూడా ఎవరు వేయలేదండి మా బాబుకైతే. తనకి నచ్చట్లేదు జుట్టేస్తే. ఇంకా అందుకనేసి వదిలేసాను. నేనైతే వేసుకున్నానండి. సో, నాకేంటంటే
మొత్తం జుట్టు వదిలిపెడితే ఇంకా గడ్డిలాగా అవుతుందండి. వేసుకుంటేనేమో హెడేక్ లేస్తుంది, వేసుకోకపోతేనేమో మొత్తం మొహం మీదకి వస్తుంది. అందుకనేసి ఇంకా కొంచెం జుట్టు ఎండాకైతే ఇంకా వేసేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా పూజ కూడా చేసేసాను. దోమ చూడండి ఇక్కడిక్కడ తిరుగుతుంది. మా పాప ఏంటంటే మెష్ డోర్ మొత్తం పాడు చేసిందండి. ఇంకా దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అసలు. ఇంకా నేనైతే బాబుని బయటికి తీసుకెళ్ళి అన్నం అయితే తినిపించేసానండి. ఇంకా అన్నం తినిపిస్తుంటేనే మా హస్బెండ్ కూడా వచ్చారండి. సో, అందుకనేసి నేనైతే వీడియో ఏం రికార్డ్ చేయలేదు. చూపిద్దాం అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి రాగానే మా బాబు రియాక్షను, కాకపోతే మేము బయటనే ఉన్నాము. ఇంకా తను వచ్చాడండి. సో, అందుకనేసి నేనేం రికార్డ్ చేయలేదు. ఫుల్ ఎక్సైట్ అయ్యి ఉరుకుతూ ఉంటానండి మా హస్బెండ్ దగ్గరికైతే బాబు. ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే తను లంచ్ కూడా కంప్లీట్ చేశారండి. తను లంచ్ చేసి ఇంకా బాబునైతే పట్టుకొని ఉన్నారు. కాసేపు ఉంటా అనేసి అన్నారు. ఈ గ్యాప్‌లో అయితే నేను బోలు తోముకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి ఏ టైం అయితదో తెలియదు. అప్పటి వరకైతే మళ్ళీ బాబుని చూసుకోవాలి. ఈ పనైతే చేసుకొనివ్వడండి బాబైతే. అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని చూసుకుంటూ ఉంటే నేనింకా బెల్లం కట్ చేసి ఇస్తావా అని అడిగానండి. సో, అంటే సున్నుండలోకైతే ఆ బెల్లం ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసరికి గట్టిగా అయిపోతుంది. అది కట్ చేయాలంటే కొంచెం కష్టమైతుందండి. ఇంకా మా హస్బెండ్ అడిగితే నేను చేస్తానులే అనేసి తనైతే చాక్ తీసుకొని ఇంకా బెల్లం అయితే కట్ చేస్తున్నారండి. ఆ బెల్లం కట్ చేయడమేమో గానీ ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సగం వరకు తినేసారండి కట్ చేసుకుంటూనే. కొంచెం అలా అలా తినుకుంటూ ఇంకా సగం వరకు తినేసారు. నాకేమో ఇంకా బెల్లం సరిపోదండి. అంటే నువ్వుల్లోకి సున్నుండల్లోకి అయితే. అందుకనేసి ఇంకా మీరు కట్ చేయకున్నా మంచిదే అక్కడైతే పెట్టేయండి అనేసి చెప్పాను. ఇంకా నేను నా పని నేను చేసుకుంటున్నానండి. చెప్పాను కదా! ఇంకా ఈ 6 మంత్స్ అయితే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారండి. అంటే మా పాప స్కూల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. కాకపోతే ఏంటంటే తను ఎప్పుడైనా ఆ రూమ్‌లోనే ఉండేదండి. ఎప్పుడో ఒకసారి తనకు నిద్రొచ్చినప్పుడు, ఇంకా తనకు బోర్ కొట్టినప్పుడు బయటకొచ్చేదండి. అంతే. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అలా కూడా బాబుని అస్సలు పట్టుకోమని చెప్తుండేది కాదు నేనైతే. అంటే నా వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఇంకా మా హస్బెండ్ టైం వేస్ట్ చేయాలనేసి అనుకోలేదండి. నేనైతే బాబు పడుకున్నప్పుడే వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేదండి. ఇంకా బాబు, పాప మెలకువతో ఉన్నప్పుడైతే వాళ్ళనే చూసుకునేది. మా హస్బెండ్‌కి డిస్టర్బ్ కాకుండా అయితే. మా బాబు, పాప ఏంటంటే మా హస్బెండ్ ఈ రూమ్‌లో ఉంటే ఊరికనే వచ్చి డోర్ కొడుతూ ఉండేవాళ్ళండి. ఇంకా వాళ్ళనైతే ఈ డోర్ దగ్గరికి కూడా రాకుండా టీవీ పెట్టో, ఇంకా బొమ్మలు చూపించుకుంటూ ఏదో ఒకలాగా అయితే ఎంగేజ్ చేసేదాన్నండి. ఈ 6 మంత్స్ అయితే కొంచెం నాకు ఇబ్బందే అయింది. అంటే ఇటు వీడియోస్ చేసుకోవడం, అటు పిల్లల్ని చూసుకోవడం అట్లా ఇబ్బందయిందండి కొంచెమైతే. కాకపోతే మీకు వీడియోస్‌లలో ఎప్పుడు నేను ఆ ఇబ్బందిని అంటే చూపించలేదు. నేను చెప్పలేదు కూడా అండి. చెప్పొద్దనే అనుకున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా మా హస్బెండ్ లీవ్ పెట్టాడనేసి మీకు చెప్పొద్దనే అనుకున్నాను గానీ, ఇంకా టైం వచ్చింది కదండీ! అంటే తనైతే డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ఇంకా చెప్పేద్దాం అన్నట్టయితే చెప్తున్నానండి. కాకపోతే ఎవరైనా గెస్ చేస్తారేమో మీ హస్బెండ్ ఏంటి ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే ఉంటున్నారు అనేసి, ఎవరైనా అంటారేమో అనేసి నేను ప్రతి వీడియోలో అనుకునేదాన్నండి. కాకపోతే ఎవ్వరు అంత గుర్తుపట్టి అనలేదండి. సో, హమ్మయ్య! అనుకున్నాను. అంటే మధ్యలో అడిగితే నాకు అంటే చెప్పడానికి నేను కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యేదాన్నండి. మళ్ళీ చెప్తలేను అనే ఫీలింగ్ ఉండేది. వాళ్ళకి గూడా అనిపిస్తుండే కదా! మా హస్బెండ్ అంటే ఏం జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారని అనిపిస్తది గదండీ ఎవరికైనా. ఇంట్లో ఉంటేనే శాలరీ వస్తుందా అలా ఇలా అనేసి ఎవరైనా అనుకుంటారేమో అనిపిచ్చింది నాకైతే. కాకపోతే ఎవ్వరు గుర్తుపట్టలేదు. అడగను కూడా అడగలేదండి. అంటే ఎప్పుడో ఒకసారి మెయిన్‌గా నేను బట్టలు ఎండేసేటప్పుడు అలా అయితే ఇంకా వాళ్ళు బిల్డింగ్ పైకొచ్చేది. అప్పుడే మా హస్బెండ్ అయితే కనిపిచ్చేదండి. ఇక్కడైతే నేను నా బోలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి. మా బాబు ఏంటంటే డోర్ తీసుకొని బయటికెళ్ళి వాటర్‌లో ఆడుతున్నాడండి. నేను ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇంట్లోకి తీసుకొచ్చినాను కోపంతో అక్కడే డోర్ దగ్గర అలా పడుకొని చూడండి. ఇంకా లేవమంటే లేవట్లేదండి. సో, ఇంక తర్వాతయితే చిన్నగా లేపి తీసుకొనెళ్ళాను. ఇక నేనైతే సున్నుండలు ప్రిపేర్ చేద్దామనేసి మిక్సీ జార్‌లోకైతే కొంచెం బెల్లం, అలాగే ఈ మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశాను. మనం ఫస్ట్ అయితే ఓన్లీ మినపప్పునే యేసుకొని కొంచెం బరకగా పట్టాక తర్వాతయితే ఈ బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేనేం చేశానంటే మిక్సీ జార్‌లోకి ఫస్టే బెల్లం యేసుకున్నాను. ఇంక తర్వాత మినపప్పు యేసుకొని మళ్ళీ దాని పైనుంచి కొంచెం బెల్లం యేసానండి. అదే నేను చేసిన మిస్టేక్ అండి. ప్రతిసారి మంచిగానే చేశాను. అంటే లాస్ట్ 2, 3 టైమ్స్ చేసినప్పుడు బానే చేశాను కానీ ఈరోజు ఏంటో అండి మర్చిపోయానసలు. మళ్ళీ కొంచెం బియ్యం ఉంటాయి కదా! వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలండి. ఇంకా అవి వేయడం కూడా మర్చిపోయాను. ఇక్కడైతే స్మెల్ కోసం కొంచెం ఇలాచీ కూడా వేశానండి. వీటిని చూడండి ఇట్లా బరక బరకగా అయితే పట్టాను. మెత్తగా పడదామంటే మాత్రం అస్సలు అవ్వట్లేదండి. అడుగున బెల్లం వేశాను కదా! అదంతా మిక్సీ జార్‌కైతే పట్టుకుందండి. ఫస్ట్ అయితే ఇంక నేను ఏసిన క్వాంటిటీ అయితే ఎక్కువైపోయింది మిక్సీ జార్‌లో. అది తీసైతే పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం అయితే వేశానండి. ఇంకా దీన్ని ఎంత మెత్తగా పట్టినా గానీ అస్సలు అవ్వట్లేదండి. ఇంకా ఇది నేనేం చేశానంటే లడ్డూలు అవుతాయేమో అనేసి
దాన్నైతే పక్కన పెట్టేసాను ఆ పౌడర్‌ను. ఇంకా కొంచెం పట్టాల్సిందండి. కొంచెం అంటే రవ్వ రవ్వగానే ఉంది అదైతే. ఇంకా అది ఎలాగో లడ్డూలవుతాయి కదా! చేద్దామనేసి దాన్ని పక్కన పెట్టేసి తర్వాతయితే నువ్వులు, బెల్లం కూడా మిక్సీకి పట్టుకున్నానండి. ఈ నువ్వులు, బెల్లం ఏంటంటే మనం మామూలుగా 1, 2 సార్లు ఇలా తిప్పగానే మెత్తగా అయిపోతాయండి. మినపప్పు అయితే అలా కాదు కదా! చాలా టైం పడతదండి. ఇంకా ఇవి కూడా 2 సార్లుగా అయితే మిక్సీలో వేసేసానండి. కొంచెం నువ్వులు, కొంచెం బెల్లం అలా 2 సార్లయితే మిక్సీలో వేసేసి పక్కకు పెట్టేసానండి. ఇంకా ఈ నువ్వుల లడ్డూలు చేయడం గూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తొందరగా ఉండైతే కట్టేస్తది. ఈ నువ్వుల లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రిపేర్ చేసుకొని ఇంకా తర్వాత సున్నుండలు ప్రిపేర్ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి. అదైతే బెడిసి కొట్టిందండి ఈసారయితే. నువ్వుల లడ్డూలు మాత్రం టేస్ట్ సూపర్‌గా వచ్చాయండి. చేస్తుంటేనే 2, 3 అయితే తినేసాడు మా బాబయితే. నాకైతే అదే భయమేసిందండి. నైటు అంటే నిద్రపోతాడో లేదో అంటే అవి డైజెషన్ అయితాయో కావో అనిపించిందండి. నిన్న మొత్తము ఒక 2 డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తిన్నాడు. ఒక 2, 3 నువ్వుల లడ్డూలు తిన్నాడు. ఒక సున్నుండ తిన్నాడండి. తింటేనేమో అంతే అతిగా స్వీట్ తినేస్తాడు. లేదంటేనేమో అస్సలే తినడండి. ఇంకా ఈ నువ్వుల లడ్డూలు మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈ సున్నుండలు చేయడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతది. ఇదైతే కొంచెం రవ్వ రవ్వగా ఉంది. ఇంకా కొంచెం మెత్తగా పట్టుకోవాల్సిందండి. ఇక దీంట్లో అయితే మన నెయ్యి ఉంటది కదా! అది వేడి చేసి పోసానండి. పోసి ఇంకా ఉండకట్టడం స్టార్ట్ చేశాను. ఒక్క ఉండ గూడా రాలేదండి. ఒక 3, 4 వచ్చాయి అంతే అండి. ఇక నేను పట్టుకోగానే అదైతే మొత్తం విడిపోతుంది. నెయ్యి కూడా ఫుల్లుగా పట్టిందండి. అసలు నెయ్యి కూడా చాలా వేస్ట్ అయిపోయింది. నేనేంటంటే నెయ్యి కలపక ముందుకే దీన్ని ఇంకొకసారి మెత్తగా మిక్సీకి పట్టాల్సింది. నెయ్యి కలిపాక మళ్ళీ మిక్సీకి పడదామని ట్రై చేస్తే ఏంటంటే అవి మిక్సీ జార్స్ ఉంటాయి బ్లేడ్స్ ఉంటాయి కదండీ! అవైతే స్లిప్ అయిపోతున్నాయండి. అంటే నెయ్యి మనకు కొంచెం స్మూత్‌గా ఉంటది కదా! ఇంకా నెయ్యంతా ఆ బ్లేడ్స్‌కి పట్టుకొని స్మూత్ అయిపోయి అస్సలు అవ్వట్లేదండి. మిక్సీ జార్ ఏమో ఫుల్లు హీట్ అయిపోతుంది. సో, ఈసారైతే ఇలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయండి సున్నుండలైతే. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉన్నాయి. కాకపోతే అవి లడ్డూలే కాలేదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఒక 3, 4 అయ్యాయండి అంతే. ఇంకా మిగతాయి అయితే కాలేదు. నాకైతే ఫుల్లుగా అంటే నా మీద నాకే కోపమొచ్చేసింది. ఎందుకిలా చేశానా అనేసి. ఈలోపు ఏంటంటే మా పాప గూడా వచ్చేసిందండి స్కూల్ నుంచయితే. ఇంక రాగానే తనని చూసుకుందాం అనేసి ఇవైతే పక్కన పెట్టేసాను. ఈ పొడినైతే ఇంకిప్పుడు దీన్ని ఇలానే ముందు పెట్టుకొనుంటే నా మీద నాకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతది అనేసైతే దాన్ని పక్కన పెట్టేసానండి. ఒక 5, 6 చేశాను కావచ్చు ఉండలు. ఇంక తర్వాతనైతే చేయలేదండి. ఇంకిక్కడైతే ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ కోసం టీ పెడదామనేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి. పాలు పెట్టి ఆ పాలు కాగే గ్యాప్‌లో ఇల్లు అదంతా ఊడ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చాడండి. సో, ఇంక ఇప్పటి నుంచి చెప్పాను కదా! నా అసలైన రొటీన్ స్టార్ట్ అయిపోతదనేసి. సో, లంచ్ బాక్స్ తీసుకెళ్తే మాత్రం ఇంకా మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వస్తారండి. కాకపోతే తను లంచ్ బాక్స్ తీసుకెళ్లరు కాబట్టి ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే కొద్దిసేపొస్తారు. ఎంతైనా గానీ ఇప్పుడు నేను, బాబుయే అండి ఇంట్లో ఉండడం. బాబుని చూసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ నాకైతే కొంచెం కష్టమైపోతదనిపిస్తుంది. ఇన్ని రోజులు ఒక కష్టం ఉండేదండి. ఎలాగో వీడియో ఎడిటింగ్ అప్పుడు మా బాబునైతే మా హస్బెండ్ చూసుకోలేదు. కాకపోతే పడుకున్నప్పుడైతే మా హస్బెండ్ పక్కన పడుకోబెట్టి ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకునేదండి. ఇంకిప్పుడు అలా కాదు. ఇంక తను వెళ్ళాకైతే నేను మా బాబుని పడుకోబెట్టి మళ్ళీ బట్టలు అవన్నీ ఉతికి తర్వాతయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలండి. సో, ఇన్ని రోజులు ఒక రొటీను. ఇంకిప్పుడు ఒక రొటీను. సో, ఇక్కడైతే ఇది నైట్ అండి. నేనైతే షటిల్ ఆడేసాను ఈవినింగ్ టైంలో అయితే. మా హస్బెండ్ టీ తాగాక ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు కూడా చేపిచ్చేసానండి. తర్వాత బయటికెళ్ళి కొద్దిసేపు అలా షటిల్ ఆడేసి ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ గ్రైండర్‌లోకైతే మినపప్పేసుకుంటున్నానండి. ఇడ్లీ కోసం నానబెట్టాను. నేనేంటంటే ఇంకా రవ్వ కూడా దాంట్లోనే వేసానండి గ్రైండర్‌లో. అంటే మొత్తం అయిపోయాక లాస్ట్‌లో అయితే వేసి ఒకసారి అలా తిప్పాను. రవ్వ కూడా మంచిగా కలిసిపోతదనేసి. తిప్పేసి ఇంకా దీన్నైతే మొత్తం గిన్నెలోకి ఎత్తుకుంటున్నానండి. ఇదైతే గ్రైండ్ అవ్వడానికి చాలా టైం పడతది కదండీ! ఈలోపైతే నేను కొన్ని బోర్లుంటే ఆ బోర్లు కూడా తోమేసానండి. ఫస్ట్ అయితే నేను పిల్లల్ని పడుకోబెట్టాను. పడుకోబెట్టాకే ఈ పనులైతే స్టార్ట్ చేశానండి. ఇంకా వాళ్ళకు తినిపిచ్చేసి పొద్దుటి కర్రీ ఏముంటే తిన్నారండి వాళ్ళైతే. తిని వాళ్ళు పడుకున్నారు. ఇంక వాళ్ళు పడుకున్నాకైతే నేను ఈ పనులు స్టార్ట్ చేశానండి. ఇక చూడండి దీన్ని మొత్తం అయితే దీంట్లోకి గిన్నెలోకైతే ఎత్తుకున్నాను. నాకైతే ఈ గ్రైండర్‌లో పిండి మొత్తం తీయడమే పెద్ద టాస్క్‌లా అనిపిస్తదండి. నాకస్సలు సరిగ్గా రాదు ఇదైతే. సో, చేతికి అంటించుకుంటూ ఉన్నాను. అటు కొంచెం, ఇటు కొంచెం పడుతూ ఉంటదండి. మొత్తానికైతే ఎలానో అలా అయితే తీసేసానండి. తీసి అయితే ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాతయితే ఇంకా ఈ గ్రైండర్‌ది ఉన్నది కదా! గిన్నె అది ఆ స్టోన్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నైట్ పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. చేసుకొని కొంచెం ఎర్లీగా పడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవాలి కదా! నైట్ ఏమో మా బాబు వల్ల సరిగ్గా నిద్ర ఉండట్లేదండి. ఇంకా పొద్దున లేవాలంటే ఇబ్బందయిపోతుంది. అందుకనేసి నైట్ అయితే కొంచెం ఎర్లీగా
చిల్లీగా పడుకోవాలండి ఇక నుంచి అయితే. సో, దీన్నైతే మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ కూడా అదంతా క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే తుడుద్దాం అనుకున్నాను స్టవ్. కాకపోతే అదంతా నీట్‌గా లేదండి స్టవ్ అయితే. అందుకనేసి మళ్ళీ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.